Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss projectile motion applications. First application, మీకు trajectory of the projectile motion is a parabola అనేది డెరైవ్ చేస్తున్నాను చూడండి. ఆ డెరైవ్ చేసిన దాంట్లో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం ఎలా తీసుకొని మనం పారామీటర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి horizontal displacement x equal to u cos theta into t. Next, vertical displacement ని y equal to u sin theta into t minus half into gt square. ఇలా రెండు ఇచ్చేసి హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ అంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇచ్చేసి మోషనల్ పారామీటర్స్ ఏమేం కనుక్కోవాలి. ఫస్ట్ వచ్చేసి యాంగిల్ కనుక్కోవాలి, తర్వాత వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవాలి, థర్డ్ వన్ వచ్చేసి మాక్సిమం హైట్ కనుక్కోవాలి, ఫోర్త్ వన్ వచ్చేసి హారిజాంటల్ రేంజ్ కనుక్కోవాలి, ఫిఫ్త్ వన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి దీన్ని కంపారిజన్ అనేది చేసుకుంటాం. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ x ఈక్వల్ టు at. దీన్ని ఏం రాసుకుందాం అంటే a గా రాసుకోండి, దీన్ని వచ్చేసి b గా రాసుకోండి, దీన్ని c గా రాసుకున్నప్పుడు y is equal to ఇది bt minus ct square. అంటే ఇక్కడ a ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని అంటే u cos theta అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ b ఈక్వల్ టు u sin theta అనేది రాసుకుంటున్నాం. c is equal to g by 2 అనేది రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ వీటి నుంచి మనం యాంగిల్ అనేది కనుక్కోవాలి, ఇవన్నీ పారామీటర్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ అనేది కనుక్కుందాం. యాంగిల్ కనుక్కోవాలి అంటే ఈజీ మెథడ్ ఏంటి, థీటా అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా అనేది ఉంది కాబట్టి పై చేస్తే ఈజీగా మనకు వాల్యూ అనేది వస్తుంది. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ లో థీటా అనేది మనం కనుక్కోవాలి. సో ఈ రెండింటిని బై చేయండి. u sin theta by u cos theta ఈక్వల్ టు ఇక్కడ ఇటు సైడ్ b by a అనేది తీసుకోండి. u gets cancel. నెక్స్ట్ sin theta by cos theta ఈక్వల్ టు b by a. సో దీన్ని tan theta గా రాసుకుంటే tan theta ఈక్వల్ టు b by a, theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b by a. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్దాం తర్వాత. ఫస్ట్ ఇవన్నీ రాసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ ఇనిషియల్ వెలాసిటీ. హౌ టు ఫైండ్ అవుట్ ఇనిషియల్ వెలాసిటీ. u అనేది మనం కనుక్కోవాలి. ఏలో u అనేది ఉంది, బిలో కూడా u అనేది ఉంది కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్, ఇక్కడ కాస్ స్క్వేర్, ఇక్కడ సైన్ స్క్వేర్ అనేది ఉంది కాబట్టి అంటే ఇక్కడ కాస్ సైన్ ఉన్నాయి కదా, దాన్ని స్క్వేర్ చేయండి, ఈజీగా మనకు వస్తుంది. ఫస్ట్ ది ఏ స్క్వేర్ చేయండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. బి స్క్వేర్ చేయండి. బి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండింటిని యాడ్ చేయండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ది కామన్ వాల్యూ, యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఈ వాల్యూ అనేది 1 అయిపోతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఉంటుంది. సో యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే యూ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది అనదర్ ఫార్ములా.
ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవడానికి మనకి ఫార్ములా అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ అనేది కనుక్కో హెచ్ మాక్సిమం అనేది మనం కనుక్కోవాలి అని అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g ఇదే కదా. తర్వాత హారిజాంటల్ రేంజ్ కూడా కనుక్కుందాం. హెచ్ మాక్సిమం ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g అనేది ఉంటుంది. దీన్ని మనం ఎలా రాసుకుందాం అని అంటే యూ సైన్ తీటా హోల్ స్క్వేర్ గా రాయండి బై 2g. మరి ఇక్కడ చూడండి g ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు చెప్పండి, 2c గా రాసుకోవచ్చు. g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ u sin theta అనే ప్లేస్ లో b అనేది రాసుకోవచ్చు. సో b స్క్వేర్ బై 2 ఇంటూ g ప్లేస్ లో 2c అనేది రాసుకుందాం. సో h మాక్సిమం ఈక్వల్ టు b స్క్వేర్ బై 4c. b స్క్వేర్ బై 4c అనేది ఉంటుంది. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ వన్ హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అని అంటే యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ అనేది ఉంటుంది. యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ అనే దాన్ని మనం ఏం రాసుకుందాం అంటే యూ స్క్వేర్ దీన్ని 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటాగా రాసుకుంటాం బై జీ అనేది ఉంటుంది. సో దీన్ని 2 ని పక్కన పెట్టండి. యూ సైన్ తీటా ఒకసారి యూ కాస్ తీటా ఒకసారి రాయండి, ఇలా రాసుకోండి బై జీ. ఈ 2 ని కూడా కిందకి తీసుకురండి. యూ సైన్ తీటా ఇంటూ యూ కాస్ తీటా బై జీ బై 2 గా తీసుకుంటాం. ఆర్ ఈక్వల్ టు సో యూ సైన్ తీటా అనేది బి గా తీసుకుంటాం, యూ కాస్ తీటా అనేది ఏ గా తీసుకుందాం. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు జీ బై 2 కాబట్టి అవి ఇది వచ్చేసి బిఏ బై సి అంటే ఏబి బై సి అనేది అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఏబి బై సి అనేది తీసుకుందాం. సో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ గివెన్. అప్పుడు యాంగులర్ ప్రొజెక్షన్ అనేది ఎంత వస్తుంది, నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ అనేది ఎంత వస్తుంది, తర్వాత వచ్చేసి మాక్సిమం హైట్ అనేది ఎంత వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ T ఈక్వల్ టు 2u sin theta బై g. 2u sin theta బై g అనేది ఉంటుంది. మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే u sin theta బై g బై 2 అనేది రాసుకుందాం. అప్పుడు u sin theta ని మనం ఏం రాసుకోవచ్చు, b గా రాసుకోండి. తర్వాత వచ్చేసి అక్కడ g బై 2 అనే దాన్ని మనం c గా రాసుకుంటే ఎంత అవుతుంది, b బై c అనేది అవుతుంది. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది అవుతుంది. ఓకే, లేదు అంతే. ఇక్కడ ఏకి బికి అనేది తీసుకున్నప్పుడు 2u sin theta బై అనేది తీసుకున్నప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్, తర్వాత వచ్చేసి యాంగులర్ ప్రొజెక్షన్, ఇనిషియల్ వెలాసిటీ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి x ఈక్వల్ టు 12t అనేది ఇచ్చారు. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 16t మైనస్ 5t స్క్వేర్. ఇది క్వశ్చన్. ది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ and vertical displacements are given by x equal to 12t, y is equal to 16t minus 5t square. ఇలా ఇచ్చేసి
ఫైండ్ ది, ఇప్పుడు ఏవైతే ఇచ్చున్నామో మన మోషనల్ పారామీటర్స్ కనుక్కొని ఉన్నామో అవన్నీ మనం కనుక్కోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేసుకోండి. x is equal to at, y is equal to bt minus ct square. So a equal to 12, b equal to 16, c is equal to 5. సో మనకి ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఎంత ఉందో చూద్దాం. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ b బై a అనేది అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ b అంటే 16/12. సో tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అనేది అవుతుంది. 4/3 అనేది మనం tan తీటా ఈక్వల్ టు 4/3. tan తీటా అనేది ఎప్పుడు 4/3 అనేది అవుతుంది అనేది చూడండి. ఇక్కడ తీటా అనేది తీసుకున్నప్పుడు ఇది 4, ఇది 3, ఇది 5 అనేది తీసుకుంటాం. సో మనకి ఫార్ములా ఏంటి అని అంటే sin 37 ఈక్వల్ టు 3/5, cos 37 ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ tan 37 ఈక్వల్ టు 3/4. సో ఇక్కడ 3/4 అనేది ఉంది కాబట్టి దీనికి రివర్స్ ఏంటి అంటే tan 53 degrees 4/3 అనేది అవుతుంది. ఇక్కడ యాంగిల్ అనేది ఎంత అవుతుంది అని అంటే తీటా ఈక్వల్ టు 53 degrees. ఎగ్జాక్ట్ గా యాంగిల్ కావాలి అని అంటే 53 degrees. మనకి ఫార్ములా తెలుసు కదా, sin 37 వచ్చేసి 3/5. ఇక్కడ 33 అనేది ఉంది కాబట్టి ఇక్కడ 3 అనేది ఉంటుంది. 3/5 cos 37 అనేది తీసుకున్నప్పుడు 4/5 అవుతుంది. tan 37 ఈ రెండింటిని బై చేస్తే 3/4 అనేది అవుతుంది. tan 53 దీనికి రివర్స్ అన్నమాట, 4/3 అనేది అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ అనేది తీసుకోండి. దానికి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, u is equal to √a² + b² అనేది ఉంటుంది. a² అనేది 12, b² ఇక్కడ 16 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 12² + 16² ఎంత అవుతుంది, 144 + 256 ఎంత మొత్తం 400 అవుతుంది. మొత్తం 20 m/s. నెక్స్ట్ థర్డ్ వన్ maximum height, h maximum equal to ab/c అనేది ab/c నేనా, h maximum equal to u² sin² b²/4c. h maximum equal to b²/4c అనేది ఉంటుంది ఫార్ములా. సో b² అని అంటే ఇక్కడ b అని అంటే 16²/4 ఇంటూ c వాల్యూ అని అనేది ఎంత అని అంటే 5. సో 256/20. దాన్ని క్యాల్కులేషన్ చేస్తే ఎంత అవుతుంది, దీన్ని 2తో కట్ చేయండి. 1 తర్వాత 2 తర్వాత వచ్చేసి 8, 128 అంటే 12.8 meters అనేది అవుతుంది. h maximum equal to 12.8 meters. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి
హారిజాంటల్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సి. ఏబి అనేది ఏ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 16 బై సి అంటే 5. దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత అవుతుంది? 12 into 16, ఈ మధ్యలో 14 ఉంది కాబట్టి 14 స్క్వేర్ అని అంటే ఎంత? 196 మైనస్ గ్యాప్ వచ్చేసి 2 కాబట్టి 4 స్క్వేర్ అంటే 192 బై 5. దీన్ని డబుల్ చేయండి. 192 అనేది ఎంత అవుతుంది అని అనేది, లేకపోతే 5తో కట్ చేస్తే సరిపోతుంది. 5తో కట్ చేసామని అనుకోండి, 5 3 జారు 15, 4 2 అనేది ఉంటుంది, 5 8 40, ఇక 2 మిగులుతుంది అంటే 20 అని అంటే ఇది ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఇక్కడే రాసేద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ T is equal to B by C కాబట్టి B అనేది ఎంత ఉంది? 16/5. దీనికి ఫార్ములా B by C కాబట్టి 16/5 అంటే 3.2. ఇంకా 1 మిగులుతుంది, 3.2 సెకండ్స్ అనేది అవుతుంది. ఇక్కడ మనం మోషనల్ పారామీటర్స్ అవన్నీ తీసుకొని దానికి ఆ ఫార్ములాలో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఏమేమి ఇచ్చారు అని అంటే, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 12t అనేది ఇచ్చారు. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి y is equal to 16t minus 5t² అనేది ఇలాంటి ఫార్మ్. ఇక్కడ ఏ న్యూమరికల్ వాల్యూ అయినా ఇవ్వనివ్వండి, మనము ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది. ఆ ఫార్ములాలో జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది తీసుకుందాం. ఆ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ లో ఏ వాల్యూ బి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇలా వచ్చింది. 4/3 అనేది దేనికి అని అంటే tan 53 కి 4/3 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత 37 లేకపోతే tan 37 కి ఎంత ఉంటుంది? 3/4 అనేది ఉంటుంది. tan 53 కి వచ్చేసి 4/3 వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 4/3 ఉంది కాబట్టి 53 అనేది అయింది. తర్వాత వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీకి u ఈక్వల్ టు √a² + b². దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనకి వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ మాక్సిమం హైట్ వచ్చేసి b²/4c. దాంట్లో బి వాల్యూని సి వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ కూడా AB/C అనే ఫార్ములా ఉంటుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూని బి వాల్యూని సి వాల్యూని మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అని అంటే 38.4 మీటర్స్ అనేది వస్తుంది. ఫైనల్ గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, B/C అనేది ఉంది కాబట్టి 16/5 3.2 సెకండ్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒక మోడల్. ఇలాగ ఇక్కడ x is equal to న్యూమరికల్ వాల్యూస్ ఏదైనా పెట్టుకోవచ్చు. 5t అనను, 4t అనను, 3t అనను, ఏదైనా పెట్టుకోండి. మనకి ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.